అంటే అర్థం ఏంటి? నీలో వస్తున్న తలంపులు, ఆలోచనల్ని ఇది దేవుని వాక్యానికి తగినదేనా, ఇది దేవుని వాక్యానికి అంగీకారమైందేనా, ఇది దేవునికి ఇష్టమైందేనా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్యం తగినట్టుగా మీ జీవితం అలైన్ అయి ఉందా? వాక్యానికి ఆధారపడి ఉందా? వాక్యం తగినట్టుగా బ్రతుకు. సహోదరులు అసూయ పడ్డారంట, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, నాట్ హిస్ ప్రాబ్లం. మనుషులు నిన్ను చూసి అసూయ పడితే అది వారి సమస్య, నీ సమస్య కాదు. నీవు బాధలో వేదనలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఎవరో అసూయ పడుతున్నారని నీ జీవితాన్ని నువ్వు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసి ఒక మాట అంటాను, ఈ లోక తండ్రిని నువ్వు క్వశ్చన్ చేయించామో కానీ పరమ తండ్రిని నువ్వు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే దేవుడు అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చేశాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరములను ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అందాన్ని ఇచ్చాడు. అవునా కదా? వాళ్ళని దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు? స్టాప్ క్వశ్చనింగ్. నీకు ఇచ్చిన దాంట్లో నేను లెక్క అడుగుతాడు, వాళ్ళకి ఇచ్చిన దాని గురించి నేను లెక్క అడుగుతాను. సో నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు ప్రతి ఒక్కరిలో విలువైనది పెట్టాడు. వారికి ఇచ్చింది నీకు అవ్వలేదేమో, నీలో నీకు పెట్టింది ఉంది. నీకు నువ్వు గ్రహించుకున్న వారిని చూసి నాకు అవ్వలేదంటే నీకు కలిగినది నువ్వు పోగొట్టుకుంటావు. అనేక మంది వారి జీవితం అంతానికి గ్రహిస్తారంట, ఓహో ఇది నాకు ఎప్పుడో వచ్చి కదా, అప్పుడే చూసుకుంటచ్చు కదా. బికాస్ అందరు చేయలేదని నువ్వు చేయలేదు. చివరికి ఏమైందంటే నీ జీవితం, నీ విలువని నువ్వు పోగొట్టు. అంటే ఎప్పుడు వరకు నువ్వు చేయాలి? దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు నిరూపిస్తూనే ఉంటాడు. ఇఫ్ యూ కీప్ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్ అండ్ లెట్ గో, బీ గుడ్, గాడ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఇట్ టు అ పాయింట్. శత్రువు నీ జోలికి రాడు. ఇంకా జోలికి వెళ్ళి వేస్ట్.